ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్. వెయిట్ లాస్ చిన్నల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఎదుర్కొన్న సమస్య అంటే ఒబెసిటీ ప్రాబ్లం అండి. ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఇంట్లో రెగ్యులర్గా మనకు దొరికే ఐటమ్స్తోనే ఒక చిన్న చాయ్ రెడీ చేసుకొని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు అంటున్నారు ఎంఎస్ ఆయుర్వేద డాక్టర్ స్నేహ మాధురి గారు. అసలు ఈ టీ ఎలా రెడీ చేసుకోవాలి అండ్ ఎప్పుడెప్పుడు తీసుకోవాలో మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, ఒబెసిటీ ప్రాబ్లం ఇప్పుడు మనం ఏ ఇంగ్రీడియంట్స్ వాడి ఈ రెమెడీని ఫాలో అయ్యి ఒబెసిటీ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు? ఇప్పుడు కొన్ని సింపుల్ ఇంగ్రీడియంట్స్తో డైలీ గ్రీన్ టీ చేసుకునేలా చెప్తాను. ఓకే మ్యామ్. వాము, కాలోంజి, గ్రీన్ టీ అండ్ మెంతులు, ఈ అలోవెరా కొంచెం లోపల తీసిన గుజ్జు. ఓకే మ్యామ్. ఇప్పుడు వీటిని వచ్చేసి ఫస్ట్ ఈ 3 ఇంగ్రీడియంట్స్తో మెంతులు, కాలోంజి, వాముతో ఫస్ట్ ఒక చిన్న పౌడర్ లాగా చేసుకోవాలి. ఓకే మ్యామ్. ఓకే, మిక్సీ పట్టుకుందాం మేడం ఫస్ట్. హీట్ చేసి మిక్సీ పట్టు. ఓకే. ఇప్పుడు ఈ మెంతుల్లో వచ్చేసి ఫైబర్ కంటెంట్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో తిక్తరస అంటారు మనకి ఆయుర్వేదాలో. దాంతోపాటు ఎంజైమ్స్, అమైనో యాసిడ్స్ ఇవంతా ఉంటాయి. వీటి వల్ల బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి కంట్రోల్ చేస్తూ ఉంటుందన్నమాట ఈ మెంతులు అనేవి. ఫైబర్ రిచ్ కూడా ఉంటుంది దీంట్లో. అలాగే ఈ కాలోంజి, వాములో వచ్చేసి ఒక కెమికల్ కాంపౌండ్ అనేది ఉంటుందన్నమాట. ఈ కెమికల్ కాంపౌండ్ ఏం చేస్తుందంటే మన ఎపటైట్ కంట్రోల్, అంటే ఆకలి వేసేది, వెయిట్ లాస్ చేసే ఎపటైట్ కంట్రోల్ యొక్క జీన్స్ని ఆల్టర్ చేస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో డైజెషన్ బాగా అయ్యి మంచి అబ్జార్ప్షన్ అయ్యేలాగా చేస్తుంది అనమాట. ఓకే మ్యామ్. అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తూ గుడ్ కొలెస్ట్రాల్ పెంచుతుంది. యా మేడం, ఇలా కొంచెం డీప్ ఫ్రై లాగా ఇలా కొంచెం లైట్గా, కొంచెం డీప్ ఫ్రై కూడా అవసరం లేదు, ఊరికే కొంచెం లైట్గా ఫ్రై అయిపోతే చాలు. వీటిని మిక్సీలో వేసేసుకుంటే. ఓకే మ్యామ్. మేడం వేసేయండి మేడం, మిక్సీ పట్టుకుందాం. సో ఇట్లా కోర్స్ పౌడర్గా చేసుకొని ఈలోపు మనం వాటర్ ఒక 100 ml వాటర్ వేసుకుందాం. ఓకే మేడం. టీ, ఇప్పుడు టీకి ప్రిపరేషన్కి మేడం వాటర్ అయితే వేసేస్తున్నాను మేడం. దీంట్లో ఒక 100 ml వాటర్. దీంట్లో గ్రీన్ టీ కొంచెం ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఓకే మ్యామ్. ఈ గ్రీన్ టీలో ఏంటంటే అమైనో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే మ్యామ్. ఇవి ఏంటంటే ఫ్రీ రాడికల్స్ని పంపించి బాడీలో ఉండే ఫ్యాట్ కంటెంట్ని కరిగిస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే మ్యామ్. దాంతోపాటు ఈ అలోవెరా అనేది ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. ఈ అలోవెరా వల్ల చాలా స్టబాన్ ఫ్యాట్ కూడా కరుగుతుంది అనమాట. ఈ దీంట్లో ఫైటోస్టెరాల్స్ అనేవి ఉంటాయి. ఇది ఫ్యాట్ కంటెంట్ని తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది. అలోవెరా డైలీ ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నా రోజు చాలా మంచిది. సో అలా తీసుకోలేని పక్షంలో ఇట్లా మనం గ్రీన్ టీ ఇట్లా చేసుకొని మనం తీసుకోవచ్చు. ఓకే మ్యామ్. మేడం, ఇది అంటే ఈ టీని రెగ్యులర్గా ఎన్నిసార్లు తీసుకోవాలంటారు? ఈ టీని డైలీ ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎంటీ స్టమక్లో తీసుకోకూడదు గ్రీన్ టీ అనేది. జనరల్గా తిన్న తర్వాత ఒక 1/2 hour తర్వాత అట్లా తీసుకుంటే బెటర్. అండ్ ఇది తీసుకున్న వెంటనే కూడా ఫుడ్ అనేది తీసుకోకూడదు. ఇవి కొంచెం పాటించాలి. ఫుడ్ ముందరనే తీసుకున్న ఒక 1/2 hour కానీ 1 hour కానీ టీ తీసుకోవాలంటే ఎంటీ స్టమక్లో తీసుకోకూడదు, తిన్న తర్వాతే తీసుకోవాలి. మేడం, ఇప్పుడు మనం ఈ ప్రిపేర్ చేసుకున్న ఈ టీని డయాబెటీస్ వాళ్ళు తీసుకోవచ్చు అంటారా? యా, ఖచ్చితంగా తీసుకోవచ్చు అండి. ఎందుకంటే ఒబేసిటీ కూడా ఒక కారణం కాబట్టి డయాబెటీస్కి. అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఒబేస్గా అవుతుంటారు కాబట్టి వాళ్ళలో ఖచ్చితంగా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా సేమ్ యాంటీ ఆక్సిడెంట్స్, అమైనో యాసిడ్స్, ఎలాగో షుగర్ లెవెల్స్ని, మెంతులు ఇవంతా, కాలోంజి ఇవంతా షుగర్ లెవెల్స్ని తగ్గించడం కానీ ఫ్యాట్ డిపాజిషన్ అవ్వకుండా చేస్తాయి కాబట్టి ఆటోమేటిక్గా డయాబెటీస్కి కూడా ఇండైరెక్ట్గా మంచిగా యూజ్ అవుతుంది. దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఇందాక చేసి పెట్టుకున్న పౌడర్ని మనం వేసుకోవాలి. ఓకే మ్యామ్. ఇదంటే ఆల్రెడీ మనం అయితే ఒబెసిటీ ఉన్న వాళ్ళకి ఒక టీ అయితే మనం రెడీ చేస్తూ ఉన్నాం మేడం, రెమెడీని. బట్ ఒబీస్ ఎందుకు అవుతున్నారు ఫస్ట్? సో నార్మల్ ఈ కాలంలో అందరూ రిఫైన్డ్ ఫుడ్స్, మైదా ఇట్లాంటివన్నీ తీసుకుంటున్నారు.
అండ్ ఆల్సో పాలిష్డ్ రైస్, పాలిష్డ్ వీట్ ఇట్లాంటివన్నీ తీసుకోవడం వల్ల కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటున్నాయి. ఈ కార్బోహైడ్రేట్స్లో స్టెరాల్స్ అనేవి ఫ్యాట్ కంటెంట్ని పెంచుతున్నాయి అన్నమాట. ఓకే మ్యామ్. అంతేకాకుండా త్వరగా డైజెస్ట్ అయిపోయి ఇన్సులిన్ అనేది మళ్ళీ ట్రిగ్గర్ చేస్తుంది హంగర్ని. సో హంగర్ రైజ్ ఉండడం, ఆకలి ఎక్కువ ఉండడం వల్ల ఇంకా ఎక్కువ తీసుకోవడం అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఇట్లాంటి కండిషన్స్లో ఇట్లా ఫైబర్ రిచ్ ఉండేవి ఫుడ్స్ ఇట్లాంటివన్నీ తీసుకుంటే మంచిది. ఫ్రూట్స్ ఇవంతా యాడ్ చేసుకోవాలి. ఓకే మేడం. అంటే ఇది మనం ప్రిపేర్ చేస్తున్న ఈ రెమెడీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుంచి కూడా బయటపడే అవకాశం ఉందా? ఖచ్చితంగా రిలీవ్ అయితే చేస్తుంది. టోటల్గా అని చెప్పను. ఎందుకంటే కలబంద ఖచ్చితంగా కాన్స్టిపేషన్లో అది ఒక పార్ట్ తీసుకోమని కూడా చెప్తారనమాట కలబంద. మెంతులు కూడా ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇది దీనివల్ల కాన్స్టిపేషన్ రిలీవ్ అవుతుందని కాదు, ఫైబర్ ఉండడం వల్ల చిన్నగా డైజెస్ట్ అయ్యి డైజెషన్ అనేది మంచిగా ఉంటుంది అనమాట, ఇంప్రూవ్ అవుతుంది. మేడం, ఒబేసిటీ ఉన్న వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది? ఒబేసిటీ ఉన్న వాళ్ళు ఇప్పుడు రీసెంట్గా చాలా ఒబేసిటీ అంటే వెయిట్ పెరిగిపోవడం వల్ల, మళ్ళీ దానివల్ల డయాబెటీస్ రావడం కానీ, బీపీ పెరిగిపోవడం కానీ, ఇంకా రాత్రి నిద్ర పట్టకపోవడము, స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోవడము, ఇంకా వాళ్ళ యొక్క అపీరియన్స్ వల్ల కూడా స్ట్రెస్ లెవెల్స్ అనేవి పెరగడము, ఇవంతా ఉంటాయి. మళ్ళీ బాడీ వెయిట్ పెరగడం వల్ల త్వరగా జాయింట్ పెయిన్స్ వచ్చేయడము, ఇట్లాంటివన్నీ జరుగుతాయి వాళ్ళలో. మేడం, ఒబేసిటీ ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే, అంటే మన ఈ రెమెడీని పాటిస్తే ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బెటర్ అంటారు? ఒబేసిటీ ఉన్న వాళ్ళు అంటే ఫైబర్ అంటే ఇలా ఎక్స్ట్రా రిఫైన్డ్ ఉండే ఫుడ్స్ కాకుండా, స్పైసీ కంటెంట్, ఎక్కువ ఆయిల్ లేకుండా, అట్లా అని ఫ్యాట్స్ తీసుకోవద్దని చెప్పట్లేదు. ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అని ఉంటాయి, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అని, మన బాడీకి అవసరమయ్యే ఫ్యాట్స్ ఉంటాయి. ఎందుకంటే మనం తీసుకున్న విటమిన్స్, కొన్ని ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఉంటాయి, అంటే ఆ ఫ్యాట్స్లో కరిగే విటమిన్స్ ఉంటాయి. సో ఇట్లా మన బాడీకి యూజ్ అయ్యే ఫ్యాట్స్ మాత్రం తీసుకుంటూ, రిమైనింగ్ ఇట్లా రిఫైన్డ్ ఆయిల్స్ ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేసుకుంటూ ఉంటే హెల్త్ అనేది సెట్ అవుతుంది. చిన్నగా వెయిట్ అనేది తగ్గుతారు, ఒకేసారి తగ్గడం అదంతా జరగదు, గ్రాడ్యువల్ ప్రాసెస్ అన్నమాట ఇది. ఇంకా యోగా కూడా చేసుకోవచ్చు. యోగా ఖచ్చితంగా డైలీ వ్యాయామం అనేది అర్ధశక్తిగా చేయాలని చెప్తారనమాట ఆయుర్వేదంలో. అంటే ఖచ్చితంగా మన బాడీలో ఉండే హాఫ్ స్ట్రెంగ్త్ మనం చేసే ఫిజికల్ యాక్టివిటీ వల్ల మన మెటబాలిజం అనేది డిసైడ్ అవుతుంది, దానివల్ల ఆటోమేటిక్గా ఫ్యాట్ అనేది తగ్గుతుంది. మేడం, టీ అయితే రెడీ అయిపోయింది, ఒకసారి మన ప్రేక్షకుల కోసం చూపిద్దాం మేడం. మేడం, మనమైతే ఇప్పుడు మేడం టీ కూడా చాలా బ్రౌన్గా ఉంది మేడం, బ్రౌన్ కలర్లో ఉంది. ఇంకా తాగలేకపోతే ఏమన్నా లెమన్ అట్లా వేసుకోవచ్చు, ప్రాబ్లం హనీ లెమన్ అట్లా వేసుకోవచ్చు. ఓకే మ్యామ్. మేడం, టీ అయితే చాలా అద్భుతంగా ఉంది మేడం. కంపల్సరీ మన ప్రేక్షకులు కూడా ఈ మనం గ్రీన్ టీ అండ్ అలోవీరా ఈ మిక్స్డ్తో చేసుకొని కంపల్సరీ ఒబిసిటీ ప్రాబ్లం నుంచి బయటపడతారని ఆశిద్దాం మేడం. థ్యాంక్ యూ.